నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకున్నారని అంతర్గత సమాచారం. మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని రికమెండ్ చేస్తారు, అసలు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఉపరాష్ట్రపతి అంశంలో కూడా సింగపూర్ పర్యటనలో ఉన్న ఇది చాలా ఇమీడియట్ గా చేయాల్సినటువంటి పని. మరి మీరు ఎవరిని రికమెండ్ చేస్తారు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అడిగారని చెప్పి అంతర్గత సమాచారం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఏంటంటారు, ఎవరిని రికమెండ్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు గారు కూడా వెళ్ళారు. మరి తెలుగు వారికే ఛాన్స్ వస్తుందంటారా, ఏమంటారు? ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి అంటే ప్రాబబిలిటీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగినట్లయితే చాలా ఉన్నాయి ఏఐ టూల్స్. సో పాపులర్ టూల్ని ఒక టూల్ని అడిగితే ఒక 10 నుంచి 15 పేర్లు దాకా ప్రాబిలిటీ ప్రకారం ఇచ్చింది. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్లోనే నితీష్ కుమార్ గారి పేరు ఇవ్వడం జరిగింది. సరే, చాలా పేర్లు ఇచ్చినప్పటికీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు కానీ సో ఈలాగా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుందనేది మనం చర్చించాల్సినటువంటి అంశం. మరి సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది ఇచ్చినప్పటికీ మరి ఈరోజు బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటేనే తెలుగుదేశం పార్టీ అయితే నితీష్ కుమార్ పార్టీ యొక్క ఎంపీల బలం వల్లే ఉందనేది జగద్విదితం. సో ఈరోజు అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను 786 మంది సభ్యుల మొత్తం సంఖ్య. మరి మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంటే 394 మంది మ్యాజిక్ ఫిగర్. సరే, మరి ఈరోజు విపక్షం ఉంది, అధికార పక్షము ఉంది. మరి విపక్షం నథింగ్ బట్ ఈరోజు ఇండియా కూటమి. సో అధికార పక్షం నథింగ్ బట్ ఎన్డీఏ కూటమి. మరి ఎన్డీఏ కూటమికి లోక్సభలో ఎంత సభ్యుల బలం ఉంది, రాజ్యసభలో ఎంత సభ్యుల బలం ఉంది. మరి ఇండియా కూటమికి లోక్సభలో ఎంత సభ్యుల బలం ఉంది, రాజ్యసభలో ఎంత సభ్యుల బలం ఉంది. మరి ఒకసారి మనం ఆ సంఖ్య చూసినట్లయితే ఈరోజు 786 మంది సభ్యులలో మొత్తం లోక్సభ రాజ్యసభ 543 మంది లోక్సభలో ఉంటారు. మరి ఎన్డీఏ కూటమికి ఎంతమంది సభ్యుల బలం ఉంది లోక్సభలో అంటే 293 మంది సభ్యుల బలం ఉంది. మరి రాజ్యసభలో బలం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 129 మంది సభ్యుల బలం ఉంది. అంటే మొత్తంగా 422 మంది సభ్యుల బలం కావాలి. మరి మ్యాజిక్ ఫిగర్ ఎంత అన్నాము, 394 మంది. మరి ఇండియా కూటమి కూడా ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఖచ్చితంగా ఇండియా కూటమి నుంచి కూడా ఒక అభ్యర్థిని మేము ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇండియా కూటమి ఎవరిని సజెస్ట్ చేస్తుంది, ఎవరిని రికమెండ్ చేస్తుంది? రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమి నుంచి నేను మాట్లాడుతాను, బండారు దత్తాత్రేయ గారిని ప్రపోజల్ పెడితే మా అభ్యర్థి నుంచి ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరితో నేను మాట్లాడతాను, బండారు దత్తాత్రేయ గారికి ఓటేయమని చెప్తానని చెప్పేసి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి నాకు తెలిసి బండారు దత్తాత్రేయ గారు ఆల్రెడీ గవర్నర్గా పనిచేశారు. మరి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా తీసుకోవడం చాలాసార్లు చూసాం మనం. ఈరోజు జగదీప్ ధన్కడ్ గారు కూడా ఒకప్పుడు బెంగాల్ గవర్నర్గా చేశారు. మరి బెంగాల్ గవర్నర్ నుంచి ఈరోజు ఉపరాష్ట్రపతిగా తీసుకోవడం జరిగింది. సరే, మరి 2 తెలుగు రాష్ట్రాలు ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల. ఇంకొక అంశం, జగదీప్ ధన్కడ్ గారు కంటే ముందు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ తెలుగు వారికి ఛాన్స్ ఇస్తారా? ఒకవేళ తెలుగు వారికి ఛాన్స్ ఇచ్చినట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ పెడుతున్నారో దానికి ఒప్పుకునే అవకాశం ఉందా? ఇక్కడ నేను మొదట్లోనే చెప్పా, 2 అంశాలు మనం ప్రధానంగా మాట్లాడదాం. బీజేపీ భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎలా ఉంది. మరి ఒకవేళ మీరు ఇందాక అడిగారు, బాబు గారికి కాల్ చేశారు. మరి కాల్ చేస్తే ఆయన ఎవరిని ప్రపోజల్, డెఫినెట్గా బాబు గారికి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనేది ఆయన అభిప్రాయం. సో ఈరోజు బాబు గారికి కూడా అత్యంత సన్నిహితుడు బండారు దత్తాత్రేయ గారు. మరి అటువైపు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ బండారు దత్తాత్రేయ గారిని కానీ ప్రపోజల్ పెడితే ఇండియా కూటమితో నేను మాట్లాడతాను ఎంపీ సభ్యులతో అని చెప్పేసి ఆయన స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఈసారి తెలుగు వారికే రావచ్చేమో
అని ఒక అంశం మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఇందాక బండారు దత్తాత్రేయ గురించి అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఈ అభ్యర్థి ఉంటాడనేది మనం చెప్పచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు వెంకయ్య నాయుడు గారిని ఏ విధంగా ప్రోటోకాల్ ప్రకారం అంటే మంత్రులు ఉన్నటువంటి వారిని అంటే బీజేపీ పార్టీ నెక్స్ట్ లెవెల్ తప్పించడం కోసము ఉపరాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంచుతారు అనేది చాలా విపక్షాలు కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్లో కూడా మనం వింటూ ఉన్నాం. ఏ విధంగా స్ట్రాటజీ ప్లే చేస్తారు అంటే ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారు కానీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, లేకపోతే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కానీ, లేకపోతే నితిన్ గడ్కరీ గారిని వీళ్ళ నలుగురు పేర్లు కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను వినపడేది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ పేర్లలో వీళ్ళ నలుగురి పేర్లు కూడా ఉన్నాయి. సో ఈరోజు గుజరాత్ మాజీ గవర్నర్ ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు గవర్నర్గా చేస్తున్నటువంటి ఆనందీబెన్ పటేల్ మరి మహిళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే గుజరాత్ వాళ్ళకి ఇవ్వచ్చు. మరి ఇలా ఎన్నో ప్రాబబిలిటీ ఈక్వేషన్స్ మధ్య ఈరోజు బీజేపీ పార్టీ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు చేయాలి, లేదా రెండు అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో ఎవరికో ఒకరికి ఆ అవకాశం దక్కనుంది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు గారి యొక్క ఎన్నిక ఈ విధంగా అయితే జరిగింది. ఆ రోజు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు వెంకయ్య నాయుడు గారు. మరి అక్కడి నుంచి సడన్గా ఫైన్ డే రాజ్యాంగబద్ధ పదమైనటువంటి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది అదొక సెన్సేషనల్ న్యూస్. ఈరోజు కూడా అన్షెడ్యూల్డ్ మీటింగ్ పెట్టేసి జగదీప్ ధన్కడ్ గారు రాష్ట్రపతితో సడన్గా మీట్ అయిపోయేసి రాజీనామాను సమర్పించారు. మరొక వైపు బీజేపీ పార్టీ ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది, దాని వెనకాల ఏమైనా హిడెన్ ఎజెండా ఉంది అంటే డెఫినెట్గా ఎస్ ఉంది. ఈరోజు ప్రోటోకాల్ ప్రకారము ఉపరాష్ట్రపతి రాజీనామా సమర్పించిన తర్వాత రాజ్యసభలో తీర్మానం ఉంటుంది. అంశం అంటే మామూలుగా ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ ఆయన ఏ విధంగా చేశాడు డెఫినెట్గా వీడ్కోలు సభ అనేది ఒకటి పెడతారు. ఎక్కడ ఈరోజు దాని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఇంకొక అంశం, తెలంగాణలో కూడా బీజేపీని విస్తరించే వ్యూహంలో ఉంది బీజేపీ. మరి సో మొత్తానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి సజెస్ట్ చేస్తున్నారో బండారు దత్తాత్రేయ గారి పేరు, మరి దానికి ఓకే చెప్పే అవకాశం ఉందంటారా? ఎందుకు అంటే 2028 ఎలక్షన్స్కి బీజేపీ మొత్తం విస్తరించాలి, ఎలా అయినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. సో దీనికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? సో డెఫినెట్గా నేను మొదట్లోనే చెప్పే వీడియో స్టార్టింగ్లోనే ఏమని చెప్పానంటే బీజేపీ పార్టీకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఈరోజు బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ గారికి మొదటి ప్లేస్ ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. ఒకవేళ నాకు తెలిసి నితీష్ కుమార్ గారు ఉపరాష్ట్రపతి ఇచ్చేసి బీజేపీ పార్టీ సీఎం క్యాండిడేట్గా తీసుకుంటుంది అంటే డిప్యూటీ సీఎం నితీష్ కుమార్ గారు కొడుకు ఇస్తానంటే నాకు తెలిసి చేజేతులా ఆ రాష్ట్రాన్ని పోగొట్టుకుంటాడు నితీష్ కుమార్. ఎంతమంది హేమాహేమిలను చూసింటాడు నితీష్ కుమార్ గారు. సో నాకు తెలిసి నితీష్ కుమార్ గారు ఈ విషయంలో ఒప్పుకోరు. సో ఇంకా నితీష్ కుమార్ గారు ఒప్పుకోలేదు అని అంటే డెఫినెట్గా ఆయన అభిప్రాయం కూడా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. సో ఆయన అభిప్రాయం కాకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు వేరే ఆప్షన్ లేదు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు కానీ, లేకపోతే నితిన్ గడ్కరీ గారు కానీ, లేకపోతే మీరు అన్నట్టు రవిశంకర్ ప్రసాద్ గారు కానీ, ఇట్లా చాలామంది ఈరోజు నితిన్ గడ్కరీ గారు బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రి రేసులో ఉన్నాడు, పోనీ ఆయనను తప్పించేటువంటి ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటే కొంతమంది విపక్షాలు ఆరోపించేటువంటి నేపథ్యంలో నితిన్ గడ్కరీ గారిని కూడా తప్పించేటువంటి ప్రయత్నం ఉంది రేసులో. ఎందుకంటే ఆయన కానీ ఉంటే ఆయనకి చాలామంది దక్షిణ భారతదేశంలోనూ అటు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సఖ్యత ఉంది, చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అనే ఒక పేరు ఉంది కాబట్టి సో డెఫినెట్గా నితిన్ గడ్కరీ గారి పేరు కూడా ఉండొచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. మీ విశ్లేషణతోటి రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమి సపోర్ట్తో బండారు దత్తాత్రేయ గారి పేరు సజెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు రికమెండ్ చేసే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో డెఫినెట్గా ఆయన బోలా శంకరుడు కాబట్టి పార్టీలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, పివి నరసింహారావు గారు పోటీ చేసిన చోట ఏ విధంగా అయితే పోటీ పెట్టలేదో సో డెఫినెట్గా నాకు తెలిసి పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మొదటి ప్లేస్లో ఉండాలి కాబట్టి మరి ఈరోజు బండారు దత్తాత్రేయ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే నాకు తెలిసి ఆయన కూడా చాలా అజాత శత్రువు. సో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు. మేబీ చంద్రబాబు నాయుడు గారు కానీ సూచన మేరకు జరిగిందంటే డెఫినెట్గా బండారు దత్తాత్రేయ గారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇటు
ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి, మరి ఇటు చూసుకున్నట్లయితే బీహార్ నితీష్ కుమార్ గారి సపోర్ట్తో కేంద్రంలో బీజేపీ అధిష్టానంలో ఉంది. మరి మొత్తానికి ఇప్పుడు బాబు గారి ఎవరినైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళని నితీష్ కుమార్ గారు స్టాప్ చేసే అవకాశం ఉందంటారా? నితీష్ కుమార్ గారి వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకటే లేదు కదా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పవర్ ఏంది, పవర్ఫుల్ వ్యక్తుల జాబితాలు ఏ స్థాయిలో. నితీష్ కుమార్ గారు కూడా చాలా సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రికి ఎన్నుకోబడ్డారు. సో నేను చెప్పేది ఏంటంటే నితీష్ గారి అభిప్రాయం మొదట్లోనే చెప్పానండి, నితీష్ గారి అభిప్రాయం తీసుకుంటారు, అట్ ది సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అభిప్రాయం తీసుకుంటారు. ఎందుకు ఇక్కడ ప్రధానంగా తెలుగు వాళ్ళకే వస్తుందని నేను చెప్తా ఉన్నానంటే, ఆల్రెడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మహిళకు అవకాశం ఇచ్చారు. సో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్గా అవకాశం ఇచ్చారు. మరి రాష్ట్రపతిగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలి కాబట్టి, సో నెక్స్ట్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎంపీల సంఖ్య కూడా పెరిగింది. సో నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లో హోరాహోరీగా ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఈరోజు ప్రాంతీయ పార్టీల మనుగడ తెలంగాణలో మునగనుంది అనేది మనం ముందు వీడియోలోనే చెప్పాం. సో నాకు తెలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజించుకోవాలి అంటే మేబీ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు వాళ్ళకి మొగ్గు చూపుతారు కాబట్టి, సో వాళ్ళిద్దరి సమన్వయంతో బండారు దత్తాత్రేయ గారిని ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి మొత్తానికి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని, మరి తెలంగాణలో పాగా వేయడానికి బండారు దత్తాత్రేయ పేరు సజెస్ట్ చేసే అవకాశం ఉందని, మరి చంద్రబాబు నాయుడు గారైనా రేవంత్ రెడ్డి గారైనా సరే ఆయన పేరు సజెస్ట్ చేస్తున్నారని షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.